నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ ప్రకృతి పూలను దేవతలుగా కొలిచి ఆరాధించే పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలి పూల గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలని టీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ కోరారు. అమాయకులను వేధింపులకు గురి చేసే వారిపై పీడీ యాక్ట్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివాళ్ల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో రోజురోజుకు వీడీసీల ఆగడాలు మితిమీరిపోతున్నాయన్నారు. గత 3 రోజుల క్రితం ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీలు గౌడ గీత వృత్తులపై దాడులు చేయడం జరిగిందని అన్నారు. గీత వృత్తితో పాటు అన్ని కుల వృత్తులపై గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని పేర్కొన్నారు. కుల వృత్తులలో ఎక్కువగా బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారని, కాబట్టి కొన్ని అగ్రకుల నాయకులు వారి పెత్తనం కోసం వృత్తిదారుల కార్మికులను బలి చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి ఆగడాలపై స్పందించి నిజామాబాద్ సిపి సాయి చైతన్య సాధారణ స్థితికి తీసుకురావడం అభినందనీయమన్నారు. కుల వృత్తులపై దాడి చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ చట్టాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క వృత్తిపై దాడి చేసినా అన్ని కుల వృత్తిదారులు, బీసీలు, బహుజనులు ఏకమై ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ నాయకులు బి వెంకగౌడ్, శ్రీధర్ గౌడ్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం గత 3-4 రోజుల నుంచి నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో గౌడ కులవృత్తుల మీద దాడి జరిగింది. మరి గతంలో కూడా గౌడ కులస్తులను బహిష్కరణ చేస్తే గీతా పనివాళ్ల సంఘంగా అక్కడ బృందం వెళ్ళి మేము మాట్లాడి హైకోర్టు నుంచి న్యాయవాదిని తీసుకొచ్చి అది ఒక చర్చకు తీసుకురావాలని చెప్పేసి సంఘటన జరిగింది. ఆ రోజు మరి జిల్లాలో ఉన్న జడ్జి కూడా అక్కడికి డిఎస్పీ జడ్జి వచ్చి అందరూ సామరస్యంగా అన్ని వృత్తులు మంచిగా బతుకులని సామరస్యంగా బతకాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం జరిగింది. మళ్ళీ గత 2-3 రోజుల నుంచి ఆ నిర్ణయాన్ని అక్కడ ఉన్న గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు ఉన్నారో, పెద్దందారులు ఉన్నారో మళ్ళీ గౌడ్లు కళ్ళమ్మద్దని చెప్పేసి మళ్ళీ గొడవకు దారితీసిండ్రు. దానివల్ల అక్కడ ఉన్న గీతా కార్మికులు, చెట్టు గీసే కార్మికులు భయంగా గురైనరు. మరి ఆ సంఘటన మీద ఒక విలేకరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ అసలు కార్మిక సమస్య ఏముందని చెప్పేసి ఆ మీడియా కూడా పోతే మీడియా మీద కూడా దాడి చేసే సంఘటన కూడా మొన్న మేము చూసినాము. ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం, దుష్టకరం చేయకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి మేమందరం ఉన్నాము. ప్రజాస్వామ్యంలో 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి
తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిలూదిన మహానేత స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పలువురు నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా అర్పించిన మహానేత అని కొనియాడారు. ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్లో స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకం మోహన్ దాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకం మోహన్ దాస్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో పాల్గొన్న ముఖ్య నాయకుడని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి తన స్థిరాస్తి జలదృశ్యాన్ని తెలంగాణ ఉద్యమం కోసం అప్పగించిన దాతృత్వ గుణం గల మహానేత అని కొనియాడారు. చేనేత సహకార సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు రాజకీయ కుట్రలు కుతంత్రాలతో ముఖ్య మంత్రి పదవి చేజారిన మహానాయకుడని అన్నారు. తెలంగాణ జాతిపితగా పేరు పొందిన ఆయన ఆశయాలు సిద్ధాంతాలను ముందు తరాలకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి కామదేశ్ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి సునీల్, మండల అధ్యక్షులు బొడ్డు గంగాధర్, సమాజ్ ప్రతినిధి కొక్కుల విద్యాసాగర్, తాజా మాజీ కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యాదిలో ఇందూరు కళాకారుల పాట ఆట ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ పోరాటంలో ఎంతో మంది కవులు, గాయకులు, రచయితలు తమ ప్రాణాలను అర్పించారని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కవులు, కళాకారుల పాత్రపై సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని పెన్షనర్స్ భవన్లో జరిగింది. ఈ సభలో అరుణోదయ ప్రజా నాట్య మండలి, అరుణోదయ సంస్కృతి సమాఖ్య నాయకులు దాసు, సిరపలింగం, అబ్దుల్, చరణ్, నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డు కొమరయ్యను అమరవీరులను స్మరిస్తూ సాంస్కృతిక సభను ప్రారంభించారు. సభలో ముఖ్య అతిథిగా మేకల రామస్వామి పాల్గొని మాట్లాడుతూ నాటి తెలంగాణలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి రైతాంగ సాయుధ పోరాటాన్ని 1948 నుండి 52 వరకు నిర్వహించారని తెలిపారు. నిజాం ప్రభుత్వ సైన్యాధిపతిగా ఉన్న కాసిం రజ్వీ తెలంగాణ ప్రజలను, కమ్యూనిస్టులను సుమారు 2000 మందిని చంపారని, వేలాది మంది మహిళలపై అత్యాచారాలు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఎర్రజెండా నీడలో ప్రజలను జాగృతం చేసి 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలు స్వాధీనం చేసుకున్నారని ఆయన వివరించారు. తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తి భారతదేశాన్ని ఆలోచింపచేసిందని, దేశంలో అనేక ప్రాంతాల్లో పోరాటాలకు మార్గాన్ని సుగమం చేసిందని ఆయన తెలిపారు. అనేక మంది కళాకారులను హత్య చేశారని ఆయన తెలిపారు. బండి యాదగిరి, సుద్దాల కృష్ణమాచార్య లాంటి కవులను జైల్లో నిర్బంధించారని ఆయన వివరించారు. ప్రజల కోసం ఆలోచించడం, కవిత్వం రాయడం, పాట పాడడం హిమాలయాల కన్నా ఉన్నతమని ఆయన అన్నారు. నిజామాబాద్లో ప్రత్యేకంగా ఈ సభను నిర్వహించినందుకు ఆయన అభినందించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయో అంత ఘోరంగా ఇక్కడ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తాయని చెప్పేసి దాన్ని ఎట్లా అనిచేసారు. సుమారు 4000 మందిని చంపడం, అట్లాగే గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు, అట్లాగే 10 లక్షల ఎకరాలను హస్తగతం చేసుకున్నారు. మరి అట్లాంటి పోరాటాన్ని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు వేగవంతం చేయాలని కమ్మర్పల్లి ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ కోరారు. సోమవారం వరకు పనులు ప్రారంభించని వారి ప్రొసీడింగ్ కాపీలను రద్దు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు సూచించారు. కమ్మర్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లపై భారతీ ఛానల్తో మాట్లాడారు. మండలంలోని మొత్తం 657 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కాపీలను అందజేయగా ఇప్పటి వరకు 347 మంది మార్కౌట్ చేయడం జరిగిందన్నారు. 180 మంది బేస్మెంట్ లెవెల్కు పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 167 మంది వివిధ కారణాలతో బేస్మెంట్ పనులు చేసి పనులు వదిలేశారని తెలిపారు. వివిధ గ్రామాల్లో ఇప్పటి వరకు 54 మంది పనులు ప్రారంభించలేదని తెలిపారు. సోమవారం తప్పనిసరిగా
ముగ్గు వేసి పనులు ప్రారంభించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, దీనిని లబ్ధిదారులు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు చాలా మంది లబ్ధిదారులకు వారి ఖాతాలోకి డబ్బులు రావడం జరిగిందన్నారు. ఎవరైతే సోమవారం పనులు ప్రారంభించారో వారి ప్రొసీడింగ్ కాపీలను రద్దు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు సూచించారు. ఒకసారి రద్దయితే మళ్లీ అవకాశం కోల్పోతారని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు పనులను వేగవంతం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. జిల్లాలో మొదటి స్థానంలో ఉండే విధంగా పనులు చేపట్టాలని కోరారు. అలాగే ఎవరైతే ఆర్థికంగా డబ్బులు లేకపోయినా ఐకేపీ ద్వారా రుణాలు అందిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి లేదా గ్రామ కార్యదర్శికి లేదా హౌసింగ్ ఏఈని సంప్రదించాలని కోరారు. కమ్మర్పల్లి మండల ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వాళ్ళందరికీ మనవి చేసేది ఏంటంటే, మన కమ్మర్పల్లి మండలంలో కూడా 124 మంది మాకు ఇప్పుడు ఇండ్లు కట్టుకోవడం అవసరం లేదు అని నాట్ విల్లింగ్ లెటర్ ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళు పోగా 433 మంది ఇండ్లు నిర్మించుకోవాల్సి ఉన్నది. 32 మంది మేము ఇప్పుడు కట్టుకోము, మేము మళ్ళీ కట్టుకుంటామని వాళ్ళు కొంచెం సమయం కోరడం జరిగింది. ఈ 32 పోను ఇంకా 54 మంది వాళ్ళు ఇండ్లు గ్రౌండింగ్ చేసుకోవాల్సి ఉన్నది. మొత్తం 86 మంది పెండింగ్ ఉన్నాయి. దయచేసి ఈ 86 మంది ఇమ్మీడియట్గా తమ తమ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి, ఇప్పుడు రేపటితో పితృ అమావాస్య అయిపోతుంది, సోమవారం నుంచి వెళ్ళి అన్నీ కూడా మంచి రోజులే, ఏ బ్రాహ్మణైనా చూపించినా కూడా అన్ని మంచి రోజులైనా చెప్తాడు. కాబట్టి దయచేసి ఈ 86 మంది లోపల 32 మంది సోషల్ రీజన్స్ ఓను, 54 మంది నేను ఒక్కొక్క గ్రామ పంచాయతీ వారిగా చదువుతాను. వేల్పూర్ మండల కేంద్రంలో జరిగిన అంతర్ మండల స్థాయి క్రీడా పోటీల్లో పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యధికంగా మెమెంటోలు గెలుపొందడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయి క్రీడా పోటీల్లో అత్యధికంగా బహుమతులు గెలుపొందారు. అత్యధికంగా మెమెంటోలు గెలుపొందిన విద్యార్థులను గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యాయ బృందం అభినందించి విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం గెలుపొందిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ మాట్లాడుతూ, మండల స్థాయిలో ఆడిన విద్యార్థులు గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం 8 ఈవెంట్లలో గెలుపొంది మండలంలో 2వ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం పడగల్లో జరిగే క్రీడల్లో మొదటి స్థానాన్ని సాధించాలని అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ తరపున పాఠశాలకు ఎటువంటి అవసరం ఉన్నా ముందుంటామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించామని ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ తెలిపారు. కళాశాల ప్రాంగణంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని ఆయన వివరించారు. ఆర్మూర్ పట్టణం శాస్త్రీనగర్లో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. అలాగే ఏపుగా పెరిగిన చెట్లను తొలగించి కళాశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి యువతరమే రేపటి మన భావి భారత నిర్మాణానికి సారథులని అన్నారు. అటువంటి యువతను తీర్చిదిద్దే ఈ కళాశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో కళాశాల విద్యార్థినిలు పాల్గొనడం అభినందనీయమన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 20 వారాలు పూర్తి చేసుకున్నామన్నారు. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు గంట గంగాధర్, కళాశాల విద్యార్థులు, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
21వ వారాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నారు. మరి ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో దాదాపుగా అన్ని పిచ్చి మొక్కలు, మరి అన్ని చెట్లు, చెదారము, ఆకులు, హలాలు ఇవన్నీ ఉండే ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కలిసి దీన్ని ఒక శుభ్రపరచడం జరిగింది. అట్లాగే ఇవాళ అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరి కురిసినటువంటి వాటర్ను ఉడక మన ఇంటి పరిసర ప్రాంతాల్లో మరి కుండీలు కానీ ఇంకా డ్రమ్స్ కానీ అలా ఉంటే మాత్రము అవి శుభ్రపరచుకోవాలి. మరి అట్లాగే గుడులను ఉడక ఈ రకంగా శుభ్రపరచాలి. మరి అట్లాగే బడులను శుభ్రపరుస్తూ మరి రానున్న కాలంలో ఆర్మూర్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు యువతకు ఉడక ముందుకొచ్చి ఈ యొక్క ఆర్మూర్ని సుందరీకరణంగా దిద్దవలసిన అవసరం ఈ యువతపై ఉందని నేను ఈ స్వచ్ఛంద సభ్యులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు మోసపోకూడదని నిజామాబాద్ రీజనల్ మేనేజర్ కొల్లెట్టి మహేశ్వర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుకు సంబంధించి ఈకేవైసీ అకౌంట్లో జమ చేసే ఖాతాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని ఆయన సూచించారు. డిచ్పల్లి మండలంలోని ఇకిల్లా డిచ్పల్లి గ్రామంలో రైతులు, మహిళలు, గ్రామస్తులకు, స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఈకేవైసీపై బ్యాంక్ అధికారులు, ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రీజనల్ మేనేజర్ మహేశ్వర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాలు కలిగి ఉన్న నిరక్షరాస్యులకు ఈకేవైసీ చేయాలని, ఓటీపీ చెప్పమని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఖాతాను వినియోగం చేసుకుని బ్యాంకు సేవలు పొందాలని, సైబర్ నేరాల నుండి తప్పించుకోవచ్చని ఆయన సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, బ్యాంకు ద్వారా పొందే ముద్ర రుణాలు, వ్యవసాయ రుణాలు, మహిళా సంక్షేమ రుణాలు, వ్యాపార రుణాలు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫీస్ డీజీఎం ఓమెన్, ఏజీఎం రంజిత్ నాయుడు, చీఫ్ మేనేజర్ రవికుమార్, డిచ్పల్లి బ్రాంచ్ మేనేజర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. వాడకుండా ఉండడం వల్ల అది ఇనాపరేట్ అయిపోయే వాటికి రీకేవైసీ చేయించుకొని వాటిని ఆపరేట్ చేయించుకోవడం మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు, బట్ ట్రాన్సాక్షన్ చేసుకోకపోవడం వల్ల చాలా వరకు ఇవి ఇనాక్ట్ అయిపోయి గవర్నమెంట్ సబ్సిడీ కావచ్చు, డీబీటీ కావచ్చు రాకుండా కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ మధ్య కొన్ని సైబర్ క్రైమ్స్ కూడా ఏంటంటే ఈ కేవైసీ పేరుతోటి చాలా మంది కస్టమర్స్కి కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఈ నేరాలకి పాల్పడుతున్నారు. అది చేతని దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే మనకి ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పిఎంఎస్బీవై, ఏపీవై గురించి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోవడం వల్ల పిఎంజేజీబీ, పిఎంఎస్బీవై వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఏపీవై అటల్ పెన్షన్ యోజన కింద మనకి మన తర్వాత 60 years తర్వాత పెన్షన్ గురించి కూడా ఆ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవచ్చు, బ్రాంచ్కు రాకుండా ఆన్లైన్లో చేసుకోవచ్చు, కస్టమర్ కేర్ కూడా కాంటాక్ట్ చేసి చేసుకోవచ్చు, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్,
రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. దూపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషధారణలో బతుకమ్మ పండుగను నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. బతుకమ్మ పండుగ ఆడబిడ్డలకు చాలా ముఖ్యమైన పండుగ అని ప్రధాన ఉపాధ్యాయుడు మాధవ్ రెడ్డి తెలిపారు. రెంజల్ మండలంలోని దూపల్లి ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ పండుగలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పాఠశాలలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులు వివిధ వేషధారణలు వేసి అందరినీ ఆకట్టుకోవడం జరిగిందన్నారు. వారికి ప్రధాన ఉపాధ్యాయుడు మాధవ్ రెడ్డి విద్యార్థులకు పట్కా వేషధారణ వేసిన వారికి బహుమతులను ప్రదానం అందజేశారని తెలిపారు. బతుకమ్మ పండుగ ఆడబిడ్డలకు చాలా ముఖ్యమైన పండుగ అని తెలిపారు. ఇట్టి పండుగ దసరా పండుగకు ముందు ప్రతి గ్రామంలో జరుగుతుందని వెల్లడించారు. వివిధ గ్రామాల నుండి తమ గ్రామాలకు ఆడపడుచులను పిలుచుకుని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు కృష్ణ, వెంకటలక్ష్మి, ప్రభాకర్, సాయన్న, రాధా, రాములు తదితరులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి రక్షణ కవచంగా ఉన్న జవాన్కు కేటాయించిన స్థలంలో సాగు చేసుకోకుండా అధికారులు అడ్డుకున్నారు. జవాన్ సాగు చేసే భూమిని అడ్డుకోవడంపై స్థానికులు కోటగిరి రహదారిపై ధర్నా చేపట్టారు. కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామ శివార్లో ఓ ఆర్మీ జవాన్ కు కేటాయించిన భూమి సాగు చేసేందుకు అధికారుల దగ్గర అనుమతులు తీసుకున్నప్పటికీ మళ్లీ వచ్చి పనులు నిలిపివేయాలని అధికారులు అడ్డుకున్నారు. జవాన్ సాగు చేసుకుంటున్న భూమిని అడ్డుకోవడంపై స్థానికులు కోటగిరి రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శివశరణ్ మాట్లాడుతూ ఎక్లాస్పూర్ గ్రామ శివార్లో 5 ఎకరాల భూమిని అధికారుల అనుమతితో భూమి సాగు చేసేందుకు పనులు చేస్తుండగా అధికారులు వచ్చి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ముందుగా అధికారులకు సమాచారం ఇచ్చి వారి వద్ద అనుమతులు తీసుకున్నప్పటికీ కొందరు నాయకుల ప్రోద్బలంతో అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కోటగిరి పొతంగల్ వెళ్లే రహదారిపై అరగంట సేపు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి వెంటనే పర్మిషన్ ఇప్పించాలని డిప్యూటీ తహసీల్దార్ మధుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ ఎంపీటీసీ సలీం బాజిద్, ఆనంద్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. నిర్ధారించిన తర్వాత మా సొంత భూమిలో 5 ఎకరాలు ఈ మిలిటరీ అతనికి ఇవ్వడం జరిగింది. అట్లాంటి భూమిలో సర్వే కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మొరం తవ్వడానికి మళ్ళీ చాలన కట్టినాం. చాలన కట్టి ఆ భూమి లెవెల్ చేసుకోవడానికి ప్రయత్నం జరిగితే ఎంబట్టే అరగంటలో పోలీసు గారిని పంపడం జరిగింది. అంటే ఎవరి ఒత్తిడి అని ఎంఆర్ఓ గారికి అడిగితే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మాకు తెలియదు. అయ్యా, ఎన్నో జరుగుతున్నాయి అక్రమాలు. ఇసుక జరుగుతుంది, పీడీబీఎం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుండి మొరం మొత్తం దోచుకుంటున్నారు. ఆ విషయం వదిలేసి చిన్నపాటి ఒక మిలిటరీ అతను సొంత భూమిని సాగు చేసుకోవడం కోసము దాన్ని లెవెల్ చేస్తామన్న ఆలోచనతోటి చట్టపరంగా పర్మిషన్ తీసుకుంటే మీరు ఇలాంటి చేస్తున్నారయ్యా. ప్రకృతి పూలను దేవతలుగా కొలిచి ఆరాధించే పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. నేలతో, నీటితో మనుషులకు ఉన్న అనుబంధాన్ని చాటేదే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగపై భారతీయ ఛానల్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుంది. ఆశ్వయుజ మాసం శుద్ధ అమావాస్య రోజు నుండి వరుసగా 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తంగేడు, గునుగపూలు, బంతి, చామంతి పూలు, కట్ల పువ్వు, తామర దోస పువ్వు, గడ్డి పువ్వు వంటి పలు రకాల పూలను ఒకే పళ్ళం, తాంబూలం, వెదురు బుట్టలో ఎత్తుగా పేర్చి పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఆ తర్వాత బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తర్వాత తీసుకొచ్చుకున్న ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు. గౌరమ్మను పవిత్రంగా భావించి ఆ పసుపును తమ మంగళ సూత్రాలకు రాసుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, చివరిదైన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. 6వ రోజు బతుకమ్మ ఆడకుండా అర్రెం నిర్వహిస్తారు. శివుడి భార్య పార్వతికి మరో పేరు గౌరమ్మ పెళ్లి రోజు శివాలయాల్లో బతుకమ్మ ఆడుతారు. ఈ పండుగతో మాంగళ్య బలం, సంపద, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసం. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దసరా తర్వాత బతుకమ్మ పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన త్యాగమూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. వారు అనుసరించిన మార్గం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉక్కు మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. వారు అనుసరించిన మార్గం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకులు అరుదుగా ఉంటారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన త్యాగమూర్తిగా కొనియాడారు. బీసీ మా వాటా ఏది అనే స్థితికి వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వార్ రూమ్ ఇన్ఛార్జ్ అనూష, బీసీ సంఘం నాయకులు, పలువురు నేతలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని లర్నర్స్ హైస్కూల్లో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహం, ఉల్లాసంగా బతుకమ్మ పండుగ సంబరాలను జరుపుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో గల లర్నర్స్ హైస్కూల్లో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. అనంతరం స్కూల్ గ్రౌండ్లో బతుకమ్మలను ఉంచి పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాల ఆడపడుచుల పండుగను తమ స్కూల్లో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామని స్కూల్ కరెస్పాండెంట్ రూపకళ తెలిపారు. విద్యార్థి దశలోని తమ స్కూల్ విద్యార్థులకు పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ వారి నేతృత్వంలోనే నిర్వహిస్తామని వివరించారు. పండుగల ప్రాధాన్యత, వాటి విశిష్టత విద్యార్థులకు కలిగించడమే తమ లక్ష్యమని స్కూల్ కరెస్పాండెంట్ రూపకళ చెప్పారు. బతుకమ్మ పాటలతో చిన్నారులు నృత్యాలు చేశారు. ఈ సంబరాల్లో భాగంగా మహిషాసుర రాక్షస దహనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో ఆహ్లాదంగా గడపడానికి ప్రతి పండుగను జరుపుతామని పేర్కొన్నారు. నవదుర్గా మాతల వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. చదువుతో పాటు పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఇలాంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక మత సంస్థ కాదని, ఇది భారతదేశం యొక్క సాంస్కృతిక పునర్జీవం కోసం కృషి చేస్తున్న సంస్థని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు బూడ్ల దక్షిణామూర్తి చెప్పారు. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులను నిత్యం శాఖ ద్వారా తయారు చేస్తుందన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వివేకానంద బస్తీలో దసరా ఉత్సవాన్ని మరియు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల కార్యక్రమాన్ని స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ కళానగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణవేష్తో పాటు 108 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు బూర్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ను డాక్టర్ హెగ్దేవార్ 1925లో దసరా రోజున ప్రారంభించారన్నారు. దేశంలో నిత్య శాఖ ద్వారా అనేక మంది స్వయం సేవకులను, దేశభక్తులుగా యువకులను తయారు చేస్తూ జాతీయవాద సిద్ధాంతం ద్వారా నిత్యం నిరంతరం దేశంలో ఈ ధర్మం కోసం కృషి చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ దేశంలో 150,000 బస్తీలలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను గత 11 సంవత్సరాలుగా చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక మత సంస్థ కాదని, ఇది భారతదేశం యొక్క సాంస్కృతిక పునర్జీవం కోసం కృషి చేస్తున్న సంస్థని వారు చెప్పారు. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులను నిత్యం శాఖ ద్వారా తయారు చేస్తుందన్నారు. ఇలా తయారు కాబడిన స్వయం సేవకులు వివిధ రంగాల్లో ఈ దేశం కోసం కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థుల కోసం ఏబీవీపీ, రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘ్, సరస్వతి శిశు మందిరాలు, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని మొదలగు వివిధ క్షేత్రాలు నిత్యం దేశ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాయన్నారు. దేశంలో వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు స్వయం సేవకులు నిస్వార్థంగా అక్కడికి వెళ్లి అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, వివేకానంద బస్తీ ప్రముఖ్ పోతు లక్ష్మణ్, ప్రాంత సహా సద్భావన ప్రముఖ్ గోని భూమయ్య, మెట్పల్లి నగర కార్యవాహ మామిడాల శివ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భీమ్గల్ మండలంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యవర్గ పిలుపులో భాగంగా ఈ నెల 22వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అశోక్ నాయకత్వాన ప్రచార బృందం రహత్ నగర్, తాళ్లపల్లి, గంగారాయి, ముచ్కూర్, మెండోరా, భీమ్గల్ గ్రామాల్లో రైతులను కలిసి యూరియా కొరత కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వైఫల్యం చెందిందని, రైతులకు అవసరమైన యూరియాను 5-6 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ప్రచారం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీల్లో బాల్కొండ స్థానిక జిల్లా పరిషత్ బాల్కొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం ప్రదర్శించిన 10వ తరగతి విద్యార్థిని సాయి శివాని జిల్లా స్థాయిలో 3వ బహుమతి లభించింది. పాటల పోటీలలో రిమ్సా షుబర్, కౌసర్, ఆయిషా ఖానం కాశ్మీర్పై పాడిన దేశభక్తి పాటకు తృతీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, గైడ్ టీచర్ కవితారాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీ మాధవి పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల వేడుకల్లో చిన్నారి బాలబాలికలతో పాటు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ ఉయ్యాల అంటూ సంబరాలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వేడుకలను తమ పాఠశాలలో జరుపుకుంటామని శ్రీ మాధవి పాఠశాల కరెస్పాండెంట్ ప్రధాన ఉపాధ్యాయులు మల్లెపూల మాధవి సురేష్ గౌడ్ తెలిపారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక చెరువులో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాధవి, కరెస్పాండెంట్ మల్లెపూల సురేష్ గౌడ్, ఉపాధ్యాయులు, పాఠశాల బాలబాలికలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని విశ్వజ్యోతి విద్యానికేతన్ పాఠశాలలో బతుకమ్మ పండుగను విద్యార్థినిలు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పాఠశాలలో బతుకమ్మ పండుగను విద్యార్థినిలు, ఉపాధ్యాయులు పాటలు పాడుతూ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. నేటి రోజు కూడా చిన్నారులు బతుకమ్మను తయారు చేశారన్నారు. అనంతరం బతుకమ్మను తీసుకువెళ్లి కాలువలో నిమజ్జనం చేయడం జరిగిందని తెలిపారు. బతుకమ్మ తయారు చేసిన వారిలో మొదటి, ద్వితీయ బహుమతులు విద్యార్థినులకు పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి సీనయ్య గుండు నీదేనయ్య అనే పాట గేయాన్ని ఆలపించి యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలు పొందిన సంగం శ్రీనివాస్, కమ్మరి వినోద్, రాజేష్ బాబు బృందాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లెపూల మాధవి, సురేష్ గౌడ్, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. తమ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ స్థాయికి రావడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణమని సురేష్ గౌడ్ అన్నారు. అనంతరం సీనయ్య గుండు నీదేనయ్య సినీ ఫేమ్ గాయకులు సంగం శ్రీనివాస్ బృందం మాట్లాడారు. తాము ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో చదువుకొని తమను ఈ స్థాయికి తీసుకురావడంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సహకారం తాము మర్చిపోలేనిదని ఆ బృందం పాఠశాల ఉపాధ్యాయులకు పాదాభివందనం చేశారు. తాము ఈ స్థాయిలో ఉన్నామంటే గురువులే తమకు దైవజ్ఞులన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సీనయ్య గుండు నీదేనయ్య గాయకులైన సంగం శ్రీనివాస్, రాజేష్ బాబు, వినోదులతో ఫోటోలు దిగారు. నవిపేట మండలం ఎంచా గ్రామానికి చెందిన బొల్లారం లింగం గౌడ్ శశికళ ఏకైక పుత్రుడు బొల్లారం డాక్టర్ సతీష్ గత 6 సంవత్సరాలుగా విదేశాల్లో ఉన్నత చదువు కోసం వెళ్లారు. స్వయం కృషిగా ఎంతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా పొంది స్వగ్రామానికి ఎంతో పేరు తెచ్చాడు. 6 ఏళ్ల తర్వాత మొదటిసారి సొంత ఊరుకు వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించి అతనికి మరియు వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకృతి పూలను దేవతలుగా కొలిచి ఆరాధించే పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఖాతాలను సద్వినియోగం చేసుకుని బ్యాంకు సేవలు ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.